ఈత చెట్టొకటి రేపల్లె మూలన పుట్టి రాత్రిళ్ళు పరుండి ఉదయాన నిలచి ఉంటుంది. ఇట్లెనిమిది దినాలు ఉండి కూలిపోతుంది. అది మొదలు దేశాన క్షామం పుట్టేను. 1976 శ్రావణమాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసకపల్లి అనే గ్రామంలో ఇది జరిగినది. దినపత్రికలలో ఫోటోలు ప్రచురించారు. ధర్మాధర్మములను తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరు. ఇది కన్యాశుల్కము ద్వారా రుజువైనది. రాజానుమతే ధర్మ అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజ అను ధర్మము వచ్చేను. అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వాలు వస్తాయి అని అర్థము. ఈనాడు ప్రజలే తమను పాలించేవారిని ఎన్నుకోగలుగుతున్నారు. పాషండ దర్శనం బహుళమయ్యేను. అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం. శూద్రులు జపశిక్షితులు కాగలరు. అడవులు శూన్యములై భూమి ఎంతయో అరాచకమై ద్రవిడ, తురుష్క, బర్బర, పుళిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు.